జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో మనందరికీ తెలుసు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి భద్రాద్రి క్షేత్రంలో భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో మన దేవాదాయ శాఖ నుంచి కానీ మన గవర్నమెంట్ నుంచి కానీ చాలా విధాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. అదే కాకుండా భక్తుల నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఏదైతే ఉందో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు ఎక్కువ, అలాగే ఎండాకాలంలో కూడా వచ్చే భక్తుల కోసం మజ్జిగతో పాటు నీడను కూడా మనం తాత్కాలిక పండాలు చేసేవాళ్ళము. అలా కాకుండా మనం ఇక్కడికి వచ్చినటువంటి డోనార్ జిఎంఆర్ వారిని మనం కోరడం జరిగింది. మనకు భక్తులకు ఇక్కడ నడిచి వెళ్ళేందుకు ఏదైతే పాత్వే ఉందో ఆ పాత్వే నడిచే మార్గం ఎండ రాకుండా ఉండాలని కోరడం జరిగింది. వారు వెంటనే అంగీకరించి మనకు ఇప్పుడు చూస్తున్నారు మీరు భద్రాచల క్షేత్రంలో ఇప్పుడే ప్రారంభించుకున్నాము మనము ఈ పాత్వేని, అంటే ఈ షెడ్లన్నింటినీ కూడా భక్తుల నీడ కల్పించడం కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఎండలకు తట్టుకోలేక భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. అలాంటి దానికోసం కాపాడడం కోసం మనం భక్తులకు రక్షణగా ఉండడం కోసం మనం ఈ యొక్క షెడ్డును వేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 నెలల్లో పూర్తిగా ఎక్కడెక్కడ అవసరం ఉందో, అంటే మనకు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ విస్తా కాంప్లెక్స్ సైడ్ ఉందో సామాన్య భక్తులు వస్తారో అక్కడ కూడా వేయడం జరిగింది. అలాగే మన వైకుంఠ ద్వారం నుంచి మొదలుపెట్టి లడ్డూ కౌంటర్ ముందు నుంచి మనం విఐపి మెట్ల వరకు కూడా మనం ఈ యొక్క షెడ్డును కూడా వేయడం జరిగింది. ఇది దాదాపు ₹1,00,00,000 వర్త్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా చక్కగా చేసి ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం మంచినీటి సౌకర్యంతో పాటు ఈ విధంగా నీడను కూడా కల్పిస్తున్నాం, ప్రసాదాలు కూడా కల్పిస్తున్నాము. కాబట్టి ఈ సౌకర్యం రావడం భక్తులకు ఎంతో చాలా మంచి సౌకర్యం కల్పించిన వారం అవుతున్నాం. కాబట్టి భద్రాద్రి వాసులకు ఇది చాలా సంతోషం కలుగుతున్నది. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు జిఎంఆర్ వారి సంస్థకు కానీ వారికి కానీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.